ఒకరోజు శివపార్వతులు కైలాసం వెళ్తున్న దారిలో త్రిపుర అనే ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవడానికి ఆగుతారు. అదే ప్రదేశంలో శివపార్వతుల భక్తుడైన కల్లు కుమారుడు ఉంటాడు. అతను శివపార్వతులను చూసి శివుడి దగ్గరికి వచ్చి నన్ను కూడా మీతో పాటే కైలాసానికి తీసుకువెళ్ళండి అని అడుగుతాడు. కానీ కైలాసంలో సామాన్యులు నివసించడానికి వీలు పడదు కాబట్టి ఆ విషయం తన భక్తుడైన కల్లు కుమారుడికి నేరుగా చెప్పలేక రేపు తెల్లవారుజాము వరకు మేము ఇక్కడే ఉంటాం. ఆ లోపల నువ్వు ఈ చుట్టుపక్కల ఉన్న రాళ్ల మీద 1,000,000 విగ్రహాలను చెక్కగలిగితే నిన్ను కూడా మాతో పాటే తీసుకువెళ్తాము. అలా చెక్కలేకపోతే నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాము అని చెప్తాడు. దానికి కల్లు కుమారుడు అంగీకరించి వెంటనే విగ్రహాల్ని చెక్కడం మొదలు పెడతాడు. కల్లు కుమారుడి నైపుణ్యం చూసిన శివుడు పక్కనే ఉన్న ఒక కాకిని పిలిచి తెల్లవారులోపే కోడిలాగా కూయమని చెప్తాడు. కల్లు కుమారుడు ఎంతో వేగంగా విగ్రహాలు చెక్కుతుండగా ఆ కాకి కోడిలాగా కూస్తుంది. దాంతో అప్పుడే తెల్లవారిపోయింది అని కల్లు కుమారుడు నిరాశ చెంది తన పనిని ఆపేస్తాడు. అప్పుడు శివుడు వచ్చి ఆ విగ్రహాలన్నీ లెక్కపెట్టి చూడగా 1,000,000 విగ్రహాలకి ఒకే ఒక్క విగ్రహం తక్కువగా ఉంటుంది. ఆ విగ్రహాలు త్రిపురలో ఉనక్కోటి అనే ప్రదేశంలో ఇప్పటికీ ఉన్నాయి. అందరూ చెప్పండి హర హర మహాదేవ.